ఆగండి ఆగండి. రోజుకొక కథలో భాగంగా ఈరోజు కాకి పాము కథ గురించి తెలుసుకుందాం. అనగనగా పూర్వం నర్మదా నదీ తీరంలో రాజమందిరం ఉండేది. దానికి కొంచెం దూరంలో చెట్టు పైన కాకి గూడు నిర్మించుకొని ఉంటుండగా ఆ చెట్టు కిందనే ఉన్న పుట్టలో పాము ఉండేది. కాకి తన పిల్లలకు ఆహారం తేవడానికి బయటకు వెళ్తున్న సమయం చూసి పాము మెల్లిగా చెట్టు ఎక్కి కాకి పిల్లలను తినేస్తూ ఉండేది. దీంతో కాకి ఏమి చేయాలో తెలియక తెగ బాధపడుతూ ఉండేది. ఆహారం కోసం గాలిలో ఎగురుతున్న సమయంలో కాకికి మంచి ఉపాయం తోచింది. ఉపాయం వచ్చిందే తడవుగా ఒక్క ఒడ్డునే ఉన్న రాజమందిరంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న భటులు చూస్తుండగానే రాణిగారి నగను తన నోట కరుచుకొని పైకి ఎగిరి తన గూడు వైపు వెళ్ళసాగింది. రాజభటులు ఆ కాకి వెంట పడ్డారు. తన గూడు ఉన్న చెట్టు కొమ్మపై వాలిన కాకి తనను వెంబడిస్తున్న భటులు చూస్తుండగానే నోటిలో ఉన్న నగను చెట్టు కింద ఉన్న పాము పుట్టలోకి జారవిడిచింది. దీంతో రాజభటులు గుణపములు, పారలు తెచ్చి ఆ నగ కోసం పుట్టను పెకలించగా దానిలో ఉన్న పాము రాజభటులపై కోపంతో బుసకొట్టింది. దీంతో రాజభటులు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో ఆ పామును చంపేసి ఆ నగను తమతో తీసుకువెళ్ళి రాణిగారికి అప్పగించారు. ఇక తన బిడ్డలకు పాము పీడ విరగడ అయ్యిందని సంతోషించిన కాకి తన పిల్లలతో సంతోషంగా జీవించసాగింది. ఇందులో ఉన్న నీతి: ఉపాయంతో ఎంతటి సమస్యనైనా బయటపడవచ్చు.